సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రభుత్వం జూలై 23న బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా తెలిపారు. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావును ప్రభుత్వం నియమించింది. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన 2 రోజుల్లోనే కె కేశవరావును నామినేటెడ్ పోస్ట్ లో ప్రభుత్వం నియమించింది. విధి నిర్వహణలో అమరుడైన అగ్నివీరుడు అజయ్ కుమార్ ఫ్యామిలీకి ఎలాంటి పరిహారం అందలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారానికి ఇన్సూరెన్స్ కు మధ్య తేడా ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు. ప్రైవేటు బ్యాంకు నుంచి 50 లక్షలు, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి 48 లక్షలు అందినట్లు అజయ్ కుమార్ తండ్రి ఆ వీడియోలో చెప్పారన్నారు. ఇక ఆ వీడియోని షేర్ చేస్తూ అమర వీరుడి కుటుంబానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుంచి ఎలాంటి పరిహారం అందలేదని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర దేశవ్యాప్తంగా నిలిచేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆషాఢ మాసం బోనాల దశాబ్ద ఉత్సవాలకు సంబంధించిన దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం హోటల్ హరిత టూరిజం ప్లాజాలో జరిగింది. ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. అధికారులను, స్థానిక దేవాలయాల కమిటీలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. రాజ్ తరుణ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ మాల్వి మల్హోత్రా క్లారిటీ ఇచ్చింది. రాజ్ తరుణ్ నాకు ఆర్టిస్ట్ మాత్రమే అని చెప్పింది. నేను లావణ్యని బెదిరించలేదని, అసలు ఆమెతో నాకు పరిచయం కూడా లేదని మాల్వి తెలిపింది. కానీ లావణ్య తనకు తరచుగా కాల్ చేసి వేధిస్తోందని, బెదిరిస్తోందని మీడియా ముందుకొచ్చి చెప్పింది. నన్నే కాదు, రాజ్ తరుణ్ తో నటించిన ప్రతి హీరోయిన్ ను లావణ్య అనుమానిస్తోందని తెలిపింది. కావాలనే లావణ్య తన మీద అసత్య ప్రచారాలు చేస్తోందని, తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. ఆర్ఆర్ఆర్, బాహుబలిలతో ప్రపంచాన్ని ఆకర్షించిన లెజెండరీ డైరెక్టర్ రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. దీని స్ట్రీమింగ్ తేదీని, ఇందులో ఏం చూపిస్తున్నారో తెలుపుతూ తాజాగా ఆ సంస్థ పోస్ట్ పెట్టింది. మోడ్రన్ మాస్టర్స్ పేరుతో దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. దీనిని అనుపమ చోప్రా సమర్పించనున్నారు. జూలై నెలలో తిరుపతికి వెళ్లే భక్తులను ఉద్దేశించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2 రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో జూలై 9న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే జూలై 16న సాల్కట్ల అనివార ఆస్థానం పర్వదినాన్ని జరపనున్నారు. ఈ రెండింటిని పురస్కరించుకుని జూలై 9, జూలై 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ 2 రోజులకు సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. చమోలి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో హైదరాబాద్ కు చెందిన 2 యాత్రికులు చనిపోయినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలో బద్రీనాథ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన నిర్మల్ షాహి సత్యనారాయణ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్ పై తిరిగొస్తుండగా మార్గమధ్యంలో కొండ చర్యలు విరిగి వారిపై పడ్డాయి. దీంతో వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఫిబ్రవరిలో జరిగిన యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు చెందిన బిషప్ జాన్సన్ గర్ల్స్ హై స్కూల్ పై ఆరోపణలు వచ్చాయి. పరీక్ష ప్రారంభం కావడానికి ముందు పేపర్ లీక్ జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రిన్సిపల్ ఫారుల్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. దాంతో ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపల్ షిర్లేను యాజమాన్యం నియమించింది. షిర్లే రావడం చూసి ఫారుల్ ప్రిన్సిపల్ గదికి వెళ్లి గడియ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రిన్సిపల్ ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. ఆమె ఫోన్ లాగేసుకుని కుర్చీ నుంచి లేపే బలవంతంగా బయటకు పంపారు. సంస్థ చైర్మన్ కూడా సిబ్బందితో జత కలిశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొహరం పండుగ సందర్భంగా పాకిస్తాన్ సోషల్ మీడియాపై బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ పై ఆ దేశ ప్రధాని నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉగ్రవాద చర్యలని నియంత్రించడానికి ఇంటర్నెట్, సెల్ ఫోన్, సోషల్ మీడియా సేవలను నిలిపివేయనుంది. మతపరమైన హింసను నిరోధించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తిని నియంత్రించడానికి జూలై 6 నుంచి 11 వరకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించాలని పంజాబ్ ప్రభుత్వం ఆ దేశ ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరింది.